జమ్మూ కాశ్మీర్లో మెరుపు వరదలు తీవ్ర విషాదం నింపాయి. చో సిటీలో ఏర్పడిన క్లౌడ్ బరస్ట్ కారణంగా మాచేల్ మాత దర్శనానికి వెళ్లిన 46 మంది భక్తులు మృతి చెందగా 200 మందికి పైగా గల్లంతయ్యారు. ఆకస్మికంగా వచ్చిన వరదల్లో భక్తులు కొట్టుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక కిష్ట్వార్ మెరుపు వరదలపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్లోని చో సిటీలో భారీ క్లౌడ్ బర్స్ట్ చోటు చేసుకుంది. కిష్ట్వార్ మాచేల్ మాతా మందిరానికి భక్తులు వెళ్తున్న సమయంలో మెరుపు వరదలు ఏర్పడ్డాయి. దీంతో పదుల సంఖ్యలో భక్తులు మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. మాచేల్ అమ్మవారి ఆలయానికి వెళ్లే భక్తులు చో సిటీలో వాహనాలు నిలిపి కాలినడకన దర్శనానికి వెళతారు. భక్తులంతా అమ్మవారి దర్శనానికి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా మెరుపు వరదలు రావడంతో భక్తుల టెంట్లు కొట్టుకుపోయాయి. మెరుపు వరదలపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. కేంద్రం నుంచి అన్ని విధాలుగా అండగా ఉంటామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఇక పహల్గాంలో క్లౌడ్ బరస్ట్ ఏర్పడింది. మెరుపు వరదల కారణంగా రహదారులు కొట్టుకుపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చో సిటీలో సహాయక చర్యలు చేపట్టారు. ఇక పూంచ్తో పాటు కంగాన్ ప్రాంతంలో ఆకస్మికంగా కురిసిన వర్షాలతో వరదలు ముంచెత్తాయి. హిమాచల్ ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. నిన్న క్లౌడ్ బరస్ట్ల కారణంగా సిమ్లా, లాహోల్, స్పితి ప్రాంతాల్లో నిర్మాణాలు, రహదారులు కొట్టుకుపోయాయి. దాదాపు జాతీయ రహదారులతో సహా 300 మార్గాలను మూసివేశారు. సిమ్లాలోని విద్యుత్ సరఫరా కార్యాలయం కూడా దెబ్బతింది. ఇక కుల్లు జిల్లాలో క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకుందని కలెక్టర్ వెల్లడించారు. ఒక్కసారిగా దూసుకొచ్చిన మెరుపు వరదల కారణంగా కూర్పాన్ ఘాట్ వరదల్లో చిక్కుకుంది. కిన్నౌర్ పరిసర ప్రాంతాలు పూర్తిగా ధ్వంసం కాగా వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను సహాయక సిబ్బంది రక్షించారు. ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఢిల్లీ, ముంబై సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు కాల్కాజీలో భారీ వృక్షం నేలకూలింది. అటుగా వెళ్తున్న వాహనదారులపై చెట్టు కూలడంతో ఒకరు మృతి చెందగా 2 వాహనదారులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఢిల్లీలో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఆర్థిక రాజధాని ముంబైని సైతం వానలు వీడటం లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ముంబై ప్రజలను వణికిస్తున్నాయి. మెరైన్ డ్రైవ్ వద్ద అలలు ఎగిసిపట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్ను వర్షాలు వీడటలేదు. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఇక అస్సాంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూ ఉండడంతో పలు ప్రాంతాల్లో రహదారులు కొట్టుకుపోయాయి.